గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. సన్వేవ్స్ నెట్వర్క్లో మనకి బూస్టర్ స్పీడ్ లేకపోతే మైనింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక ట్వీట్ అనేది చేయమనేసి ఒక టాస్క్ అనేది వస్తుందండి. సో ఈ ట్వీట్ అనేది ఏ విధంగా చేసి మన మైనింగ్ స్పీడ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ లేకపోతే ఫోటో పెట్టానండి, చూడండి. దీంట్లో నా ఎర్నింగ్ రేట్ అనేది 10 అని చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఈ మైనింగ్ బటన్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్లోకి మారిన తర్వాత లాంగ్ ప్రెస్ చేశానండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి సన్వేవ్స్ నెట్వర్క్ యొక్క మైనింగ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చింది, ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్ రేట్ అనేసి వచ్చింది. 100% మనము బోనస్ అనేది, ఎక్స్ట్రా బోనస్ అనేది ఎర్న్ చేయాలి అని అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే ట్విట్టర్లో పోస్ట్ చేయండి అనేసి చెప్పారు. ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఈ ఫస్ట్ ఆప్షన్లో హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో హియర్ అనే దాని దగ్గర మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ లైన్లో క్లిక్ చేసి అప్పుడు మన రిఫరల్ కోడ్ అనేది ఏదైతే ఉందో అది కాపీ అయిందనమాట. దాని తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఒక పోస్ట్ వేయమంటున్నారు. అది ఎలా అని అంటే మనం ఈ సన్వేవ్స్ నెట్వర్క్లో మైనింగ్ అనేది చేస్తున్నాము, సో మీరు కూడా ఈ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యేసి ఇద్దరం కలిసి గ్రో అవుదాము అనేసి దీనికి మీనింగ్ అనమాట. సో ఆ విధంగా మనల్ని ఒక ట్విట్టర్లో పోస్ట్ అనేది చేయమంటున్నారు. సో ఎగ్జాంపుల్గా మీకు చూడాలి అని అంటే ఆ ట్విట్టర్ పోస్ట్ అనేది ఎలా ఉంటుందని ఇక్కడ 3వ లైన్ దగ్గర హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇలా జస్ట్ ఒక పోస్ట్ అనేది ఇచ్చారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బిల్డింగ్ ఏ టీమ్ సన్వేవ్స్ అండ్ ఐ హ్యాడ్ లవ్ టు యూ జాయిన్ మీ టుగెదర్ వీ కెన్ ఎర్న్ మోర్ SW టోకెన్స్ అండ్ ఎంజాయ్ సమ్ గ్రేట్ బోనసెస్ అనేసి ఇలా వచ్చిందనమాట. సో వీళ్ళు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా అయినా కాకపోయినా అట్లీస్ట్ మనం కొత్తగా వేయాలండి. సో మనం టెక్స్ట్ అనేది రాయకుండా జస్ట్ ఊరికే మన రిఫరల్ లింక్ మాత్రమే పేస్ట్ చేసేస్తే అది అవ్వదు. సో అందుకని చెప్పేసి మనం టోటల్గా రాయాలన్నమాట. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే మన ట్విట్టర్ ఓపెన్ చేసి పోస్ట్ చేసి దాని యొక్క లింక్ తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి కింద వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఆ ట్వీట్ అనేది ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు నేను తెలియజేస్తానండి. సో ట్వీట్ అనేది చేయడానికి నేను ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ప్లస్ సింబల్ బ్లూ కలర్లో ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చింది. ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉండేసి ప్లస్ సింబల్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తున్నానండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా నా రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది వచ్చిందనమాట. ఇక్కడ నేనేం చేస్తాను అని అంటే దానికంటే ముందు ఒక బ్యాక్ స్పేస్ అనేది ఇస్తానండి. సో ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇచ్చాను, ఇచ్చేసి నా రిఫరల్ కోడ్ కిందకి తీసుకెళ్ళానండి. తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఇలా రాస్తున్నాను, నేను హాయ్ ఫ్రెండ్స్ అని రాసి జస్ట్ ఐఎమ్ యువర్ KVK 9441 అని పెడుతున్నానండి. జస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే మీ నేమ్ పెట్టుకోవచ్చు. మీ పేరు రాజేష్ అయితే రాజేష్ అని పెట్టండి, లేకపోతే ఏదైనా సంపత్ అయితే సంపత్ అని ఇలా ఏదో ఒకటి పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ యువర్ అనేసి మీ నేమ్ పెట్టండి. పెట్టేసి జస్ట్ ఐఎమ్ యువర్ KVK, ఐఎమ్ మైనింగ్ సన్వేవ్స్ టోకెన్ for
బెటర్ గ్రోత్ అని రాయండి. రాసిన తర్వాత అండ్ జాయిన్ టుగెదర్ అండ్ బిల్డ్ సంథింగ్ గ్రేట్. సో జస్ట్ ఇలా రాశానండి. మీకు నచ్చినటువంటిది ఏదైనా రాయొచ్చండి. జస్ట్ నా నోటికి ఏదైతే వచ్చిందో అది జస్ట్ నేను మీకు చెప్పాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి, మనకి పోస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేస్తే మన పోస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో పోస్ట్ అనేది వేసేసానండి. పోస్ట్ వేసిన తర్వాత మన రిఫరల్ లింక్ అనేది కాపీ చేయాలి, పోస్ట్ లింక్. దానికోసం నేను లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏదైతే ప్రొఫైల్ సింబల్ ఉందో ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఈ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 56 సెకండ్స్ బ్యాక్ నేను ఒక పోస్ట్ అనేది వేశాను అనమాట, సన్ నెట్వర్క్ గురించి. సో ఇక్కడ కింద షేర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ సన్వేవ్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి తిరిగి వచ్చాను. ఇక్కడ ఎంటర్ లింక్ అనేది ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ వెరిఫై అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత టైం రిమైనింగ్ అనేసి కింద టైమింగ్ అనేది పడుతుంది. సో తర్వాత అది కంప్లీట్ అయిపోయి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి నా మైనింగ్ స్పీడ్ అనేది ఇదివరకు 15 ఉన్నది, 15 నుంచి 18కి పెరిగిందనమాట. సో ఈ ట్వీట్ వేస్తే మీకు 3 SW టోకెన్స్ పర్ అవర్ అనేది పెరుగుతుంది. సో ఇంతేనండి. దీనికోసం నేను వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, చాలామంది జస్ట్ ట్విట్టర్లో మ్యాటర్ అనేది ఏదైతే ఉందో అది ఏమీ వేయకుండా దాని తర్వాత డైరెక్ట్గా ట్వీట్ చేస్తున్నారు. సో మీరు మ్యాటర్ రాయకుండా డైరెక్ట్ ట్వీట్ చేస్తే అది సక్సెస్ అవ్వదండి. ఖచ్చితంగా మీరు మ్యాటర్ అనేది యాడ్ చేసి ట్వీట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. సో అది తెలియజేద్దామని నేను ఈ వీడియో చేశాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.